హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అడ్మిన్ పాప కష్టాలు ఎలా ఉంటాయో ఈ వీడియో ఎందాక చూసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పేజ్ ఓపెన్ చేద్దాం. ఫాలోవర్స్ పెరిగితే బాగుండు. దేవుడా ప్లీజ్ ఒక 10 ఫాలోవర్స్ అయినా పెరిగేలా చూడు. నీ ముఖానికి అంత సీన్ లేదులే. హలో, 6K ఫ్యామిలీ ఇక్కడ. నీకేం తెలుసు ఒక్కొక్క ఫాలోవర్ వచ్చేటప్పుడు ఆనందం ఎలా ఉంటుందో. ఏడిసావులే. దేవుడా, వాళ్ళది పట్టించుకోకు. నా పొద్దుటూరు గర్ల్స్ ప్రో పేజ్కి 10K వస్తే చాలు. నా ఫాలోవర్స్కి కొబ్బరికాయ కొడతా. సరే నీకు కొబ్బరికాయ కొడతా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. నాకు ఎక్కువ ఆశలు కూడా లేవు స్వామి. రోజుకి 2 ప్రమోషన్లు. అందరూ నా స్వీట్ వాయిస్ రికగ్నైజ్ చేస్తే చాలు. నాకు ఇంకేం వద్దు. సర్లే ఆప్, ఇంకా పేజ్ ఓపెన్ చేసి చూసుకో. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పేజ్ ఓపెన్ చేసి చూద్దాం. రే, 10 ఫాలోవర్స్ వచ్చారా? ఏదో 100 మంది వచ్చినట్టు చెప్తున్నావు కదా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఏదైనా వీడియో వైరల్ అయిందేమో చూద్దాం. నిన్న మంచి కంటెంట్ వేసా కదా. ఇదేంటి, మంచి కంటెంట్ వేస్తే వీడియో పోదు, ఏదో అవలేగా వేస్తే వీడియో మిలియన్ వ్యూస్లో వెళ్ళిపోతుంది. సర్లే, ఏంటో ఈరోజు ఒక్క ప్రమోషన్ కూడా రాలే. బాను, మీ పెద్దన్నయ్య వచ్చాడు చూడే. హాయ్ బాను. హాయ్ అన్నయ్య. హే, నిన్న మనం యూట్యూబ్ లో వేసిన వీడియో 1K పోయింది తెలుసా? 1K పోయిందా? మనం వేసిన ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వదేంటి? కంటెంట్ ఉంటేగా. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మనకున్న ఎక్విప్మెంట్ కి మనం ఇది చేయడమే ఎక్కువ తెలుసా. కంటెంట్ అంటే నార్త్ వాళ్ళదిరా. అసలు వాళ్ళ దాంట్లో కంటెంట్ ఉంటుందా? వాళ్ళ దగ్గర కెమెరాలు ఉంటాయి, పెద్దవి. పొట్టి గుడ్డలు వేస్తారు యాక్టర్లు. ఉన్న దాంట్లో చేసుకుందాం. కెమెరా స్పాన్సర్లు కూడా లేరు మనకి. మిడిల్ క్లాస్ బతుకులురా మనవి. మిడిల్ క్లాస్. గాడ్ మస్ట్ బి క్రేజీ. సర్లే, మన పేజ్ గురించి రెస్పాన్స్ ఎలా ఉంది? ఏంటి నీ 6K ఫాలోవర్స్ కే? అది మెయింటైన్ చేయాలన్నా దోలు తీరిపోతుంది తెలుసా. ఒక్కొక్క ఫాలోవర్ ఎలా ఉంటాడో తెలుసా? అవునా, దోలు తీరిపోతుందా? అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా. ఒకసారి పేజ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మీరే. చదవండి, దోలు తీరిపోతుంది. ఆగనా ఈడేవాడు. ఏ పొట్టి తిన్నావా? ఏం పుట్టి తిన్నావా? ఇదేం కర్మరా దేవుడా. ఐ లవ్ యూ రా. వీడియో కూడా ఇంకా రొమాంటిక్ గా ఉన్నాడు రా. ఐ లవ్ యూ అంట. ఏదో ఒకసారి వాడి ప్రొఫైల్ ఓపెన్ చేయన్నా. A few moments later. వీడికి ఇప్పి కొడితే 15 ఏళ్ళు కూడా ఉండవురా. వాడు లవ్ యూ చెప్తున్నాడా? నీ పిల్లప్పు. ఏం మాట్లాడతాడు నువ్వు? పిచ్చుక అదే పిల్ల పిచ్చుకలు కూడా మెసేజ్ చేస్తున్నారా అని. ఒక్క మెసేజ్ కూడా రిప్లై బాబు. ఏంటో వీడు పిల్లని పిలిచి పిలుస్తున్నాడు. ఓ మై గాడ్, కావాలంటే చేంజ్ కదా. ఏదో తేడాగా ఉందేంటి? నువ్వు నీ వాయిస్ చాలా బాగుంటుంది. నీ వాయిస్ చాలా బాగుంటుందంట కదా. తీసుకో. మొబైల్ ఇచ్చేద్దామా? చేద్దాం. జరుగు. మిడిల్ में स्कोप करो. పాత ఇనుప సామాన్లే, డబ్బా రేకులే. మొబైల్ ఇస్తావా? చూస్తా. హలో కన్నా అని రిప్లై ఇవ్వాల్సింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వావ్, వీటితో ఏంటి ఎంతసేపు చాట్ చేసావు? అంత నచ్చాడా? బాగా నచ్చాడు. ఒకసారి చాట్ చూడు. హాయ్ అండి. హలో అండి. ప్రమోషన్ కి ఎంత తీసుకుంటారండి? పోస్ట్ కి ఇంత తీసుకుంటా, వీడియోకి ఇంత పోస్ట్ తీసుకుంటా. కైతే ఇంత తీసుకుంటా, వీడియోకి అయితే అంత తీసుకుంటా. ఎంత? ఓ సరే, పర్లేదు. మనీ గురించి ప్రాబ్లం లేదు, ఇస్తా. మంచి బేరం తగిలినట్లుందే. ఇంకా ఉంది, చదువు. చూడు.
ఏం చేస్తున్నారండి? మాకు ఫ్యాక్టరీ ఉందండి. సర్లే అండి, చేస్తాం. ఎప్పుడు రావాలి? సరే అండి, చేస్తాం. ఎప్పుడు రావాలి? ఈవినింగ్ చెప్తా. ఓకేనా? ఓకే అండి. మరి ఈవినింగ్ చేసావా? అది కూడా చదువు. ఎప్పుడు రావాలండి? రిప్లై లేదేంటి? సీన్ కనబడుతుంది కదా, రిప్లై ఇవ్వాలా నా బట్ట. ఫ్యాక్టరీ ఉందన్నాడు, మనీ ప్రాబ్లం లేదన్నాడు, మరి రిప్లై ఇవ్వలేదంటే? మరి అలానే ఉంటుంది వ్యవహారం. అడ్మిన్ కష్టాలురా బాబు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అంతా అడిగి లాస్ట్కి రిప్లై ఇవ్వరు. నేనేమో నా చిల్లర ఖర్చులకు వస్తుందేమో అని ఆశపడ్డాను. సో సాడ్. ఇదేవిడు? ఎప్పుడు ఏంటి చేస్తుంటారే మీ చిన్న పేజీలు మా పెద్ద పేజీల మీద చేయడానికి లక్షలు కోట్లు ఏమైనా ఇస్తున్నారంట్రా? లేకపోతే ఏమైనా అవార్డు చేస్తున్నారా? యాదవ నర్ర యాదవ. వీడేంటి ఓ అని ట్యాగ్ చేసేస్తున్నాడు. వాడి వైఫ్ తీసుకున్న ఫొటోస్కి నేను పేజ్లో కొలాబ్ పెట్టాలంట. అవునా? ఆ? అలా ఎలా ట్యాగ్ చేశాడే? కొంతమంది పిచ్చోళ్ళు అలానే ఉంటారులే. పేజ్కి ఎవరైనా ఫోటోలు ఆల్బమ్స్ ట్యాగ్ చేసి కొలాబ్ పెడతారా? యాదవ నర్ర యాదవ. యాదవ. సర్లే, అది వదిలే. అడ్మిన్ పాప నీకు యాటిట్యూడ్ ఎక్కువ అని ఒకడు, సర్లే అని రిప్లై ఇచ్చా అనుకో, నీ ఏజ్ ఎంత అని అడుగుతాడు. రావుకాలంలో పుట్టుంటారా నేను? చెప్పచ్చు కదా భూమి పుట్టినప్పుడు పుట్టానని. అదే మ్యాజిక్. నేను పాపతో మాట్లాడాలని ఆశ ఏమో. అర్థం చేసుకోవేంటి? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. సర్లే, చాలా రోజులైందని ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అవుదామని ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అని పెడితే ఆ క్వశ్చన్స్ లో కూడా ఒకడు, చెప్తే ఏమన్నాడు? నీకు ఇంట్లో సంబంధాలు చూస్తుంటే చెప్పు. చెప్పు. వాడేమన్నాడు తెలుసా? నేను వచ్చి బ్రేక్ ఇచ్చుకుంటా అన్నాడు రా. అబ్బా. అంతేకాదు, ఒకడేమో నీ ఫాలోవర్స్ ఫేక్ కదా అని ఒకడు, ఇంకొకడేమో మీరు ఎక్కడుంటారో చెప్పండి మీతో వచ్చి సెల్ఫీ తీసుకుంటాను అంటాడు, ఇంకొకడు ఐ లవ్ యూ పృథ్వీ పాప అంటాడు. దానికి రిప్లై లేదనుకో, ఈ మాత్రం దానికి ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టడం దేనికో అంటాడు. మరి రిప్లై ఇవ్వచ్చు కదా. ఏమని రిప్లై ఇవ్వాలి? లవ్ యూ టూ బేబీ అనే. అది కూడా కరెక్టే కదా సార్. అంటే ఆగు ఆగు, క్లైమేట్ బాగుంది, బయటికి వెళ్ళి చిల్లు అవుతూ మాట్లాడుతున్నాం. సరేపా, పదా. రా. సరే, అది వదిలే. ప్రమోషన్కి వచ్చేది 500. 500. దాంట్లో ఒకడు 400 ఇస్తా అని ఒప్పుకుంటాడు. సర్లే అని వాయిస్ ఓవర్ చేసి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను 300కే ఇస్తా అని అంటాడు. న్యాయమేనా చెప్పు? ఇది న్యాయమేనా? సో సాడ్. ఓకే, సర్లే, ఆ ఫోన్ మిగతా పంచాయతీ ఇది కూడా చూద్దాం. చూడన్నా, చూడు చూడు. వావ్, 6K ఫాలోవర్సా? వచ్చారే. ఏది చూపి అన్న. అబ్బో, పక్కన మళ్ళా పెద్ద హార్ట్ సింబల్ ఒకటి. 6000 ఫాలోవర్స్ అయ్యారని స్టోరీలో మెన్షన్ చేస్తా అనుకో, విధవ ఎవడు తెలియదు కానీ కావాలనే అన్ఫాలో కొడతాడు. అప్పుడు మళ్ళీ 5,999 అవుతుంది. సైకో గాడు తెలుసా? కొంచెం సేపు వచ్చే హ్యాపీనెస్ కూడా ఉండనివ్వడు. మా చెల్లిని ఎంతగా సతాయిస్తున్నారు? ఇంకోటి చెప్తా వినండి. ఏదైనా మేము అప్లోడ్ చేస్తే నవ్వాలే కానీ మా ఫాలోవర్స్ ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? నా మీద రివర్స్ అటాక్లు వేస్తారు, చూస్తారా? తీసుకో పండగ తీసుకో. దీంతో ఏం పండుగ చేసుకోరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? ఇంకొకటి చూడు. ఏమండి ఒక 500 ఉంటే పంపియండి. పాపం ఏమైనా అర్జెంట్ ఏమో, పంపచ్చు కదా. లేదని బ్యాంక్ లో 20 రూపాయలే ఉన్నాయని స్క్రీన్ షాట్ పెడితే ఇప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? ఒక బ్యాంక్ అకౌంటే ఉంటుందా ఏంటి అని అన్నాడు. వాడికి అది కూడా స్క్రీన్ షాట్ పెట్టా. దాన్ని చూసి ఏమన్నాడు తెలుసా? అది చూసి ఆ దరిద్రుడు నా దరిద్రాన్ని చూశాక కూడా ఆ ఉన్న 20 రూపాయలే పంపించమన్నాడు. బ్యాంకు బ్యాలెన్స్ కూడా వద్దారా?
మీకేం రా ఎన్నైనా చెప్తారు, మాకే దోలు తీరిపోతుంది. అబ్బాయి అడ్మిన్ అయితే ఒక రకం, కానీ పేజ్కి అడ్మిన్ అమ్మాయి అయితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. నీ ఫాలోవర్స్ అంటే ఇలా ఉన్నారు. కానీ హైలైట్ ఏందో తెలుసా, అందరూ పిల్లాన్ని పిలిచేట్టు పిలుస్తారు, అది హైలైట్. నన్నెప్పుడన్నారు? ఎప్పుడన్నారా? పొట్టి బేబీ నీ వాయిస్ బాగుంటుంది. పెద్ద పేజీలకి బ్రో కొంచెం కొల్లాబ్ ఉంటే పెట్టండి బ్రో అంటే ఏమంటారు తెలుసా? ఏమన్నాడు? మా పేజ్కి ఉన్న బ్రాండింగ్ పోతుంది అంటారు. కానీ వేరే పేజ్ వాళ్ళకి మాత్రం కొలాబ్ ఇచ్చుకుంటారు. ఇక్కడ కూడా క్యాష్ ఫీలింగే తెలుసా? ఇంకొకడు ఎవడో అన్నాడంట చిన్న పేజ్ వాళ్ళని రానివ్వకూడదని. అంటే మనం డబ్బా సొత్తా? నీ అక్కడ మంచం కనపడుతుంది కదా, కనిపిస్తుంది కదా, ఆ కుర్చీని మార్చబెట్టి మెడలు ఇరిగిపోతాయి. చెప్పాడికి చెప్పినాడు, విన్నారా? వామ్మో ఇన్ని పంచాయతీలు అన్న పేజ్కి. పేజ్కి ఇవి మా అడ్మిన్ పాప కష్టాలు. ఇంతకీ మీరిద్దరు ప్రొద్దుటూరు గర్ల్స్ ప్రో అకౌంట్కి ఫాలో కొట్టారా లేదా? గర్ల్స్ ఫ్రెండ్ ఫాలో అయ్యాం కానీ అది ప్రొద్దుటూరా ఇంకోటో చచ్చా. మీ ఇద్దరితో మళ్ళీ మాట్లాడతాను కానీ. సో ఇవి గైస్ అడ్మిన్ పాప కష్టాలు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందర ఉంటాం. సబ్స్క్రైబ్ టు క్రేజీ మెట్రో.